మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనము ఒక ఇంట్రెస్టింగ్ అంశం గురించి మాట్లాడదాం. రొటీన్‌గా చేసేటటువంటి రక్త పరీక్షలు, ప్యాకేజుల్లో మీరు కొంతమంది ప్రతి సంవత్సరం చేసుకుంటారు. కొంతమంది 2, 3 ఏళ్ళకోసారి చేసుకుంటూ ఉంటారు. సో, ఈ ప్యాకేజుల్లో మనకి వచ్చేటటువంటి పరీక్షలు కాకుండా, ఇంకా మనం ఏమన్నా పరీక్షలు ఇంపార్టెంట్ పరీక్షలు ఏమన్నా మిస్ అవుతున్నామా అనేటటువంటి అంశం గురించి మాట్లాడతారు. మరి మిస్ ఎందుకు అవుతున్నామండి? నేను మిస్ అవుతున్నామంటే వాళ్ళు 8,000 ప్యాకేజులు, 9,000 ప్యాకేజులకి ఇంత పుస్తకం రక్త పరీక్షలన్నీ చేస్తున్నారు. సో, నాకు ఇంపార్టెంట్ ఏవి, అన్‌ఇంపార్టెంట్ ఏవి నాకు తెలియట్లేదండి అనేటటువంటి ఒక కామన్ క్వెషన్ ఎదురవుతుంది. ఇప్పుడు పోయి జనరల్ ప్యాకేజ్ అన్నారనుకోండి, రక్తంలో కాపరు, జింకు, మాలిబ్డినము ఇట్లాంటి మెటల్స్ ఎంతెంత ఉన్నాయి, మెర్క్యూరీ ఎంతుంది, ఇట్లాంటి పరీక్షలు అన్నీ చేసి ఒక రిపోర్ట్ ఇస్తున్నారు. ఇవి చేయాల్సిన అవసరం లేదు. అవి స్పెషల్ పరీక్షలు. అసలైనటువంటి ఇంపార్టెంట్ పరీక్షలు వదిలేసి, ఇట్లాంటి ప్యాకేజీల బారిన పడి డబ్బు వృధా చేసుకోవటమే కాకుండా, మనకి ఇంపార్టెంట్ అయినటువంటి పరీక్షలు చేసుకోలేకపోతున్నారు. ఈ ప్యాకేజీలు ఎందుకు చేస్తున్నారు? ల్యాబ్ వాళ్ళు, వాళ్ళకి ఏ రక్త పరీక్షల్లో డబ్బు ఆదా అవుతుందో అవి చూసుకొని చేస్తారు. మీకున్నటువంటి జబ్బులు వాళ్ళకి చెప్పరు. ఎందుకు? మీరిచ్చి ప్యాకేజ్ అంటారు. ప్యాకేజ్ కొట్టేయండి అంటారు. ఇప్పుడు హోటల్‌కెళ్ళి నాకు పెసరట్లో అల్లం ఎయండి, జీలకర్ర ఎయండి, నెయ్యి ఎయండి అన్నీ చెప్పారనుకోండి, ఆళ్ళు పెసరట్టు అంటాడు. అట్లాగనే మీరెళ్లి ప్యాకేజ్ అంటే ఆడు ప్యాకేజ్ అంటాడు. సో, మీ జబ్బులు ఏమేమి ఉన్నాయి? మీకు ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఇవన్నీ తెలుసుకొని మాట్లాడి చేసే ఓపిక వాడికి లేదు. చెప్పే ఓపిక పేషెంట్‌లకి ఉండట్లేదు. సో, మామూలు రొటీన్ ప్యాకేజుల్లో కాకుండా మనకి మనం ఎలాంటి స్పెషల్ పరీక్షలు చేసుకోవడం ద్వారా మనల్ని మనం కాపాడుకోగలం అన్నటువంటి అంశాన్ని ఇవాళ నేను మాట్లాడతాను. ఇప్పుడు రక్తనాళాల్లో ఉండేటటువంటి బ్లాక్‌లో 2 ఉంటాయి. ఒకటి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆ సడెన్‌గా కొలెస్ట్రాల్ పెరిగి రక్తం గడ్డ కట్టడానికి రక్తనాళంలో వాపు ఉంటుంది. దాన్ని ఇన్‌ఫ్లమేషన్ అంటారు. ఈ 2 గనక మీరు పరీక్ష చూసుకున్నట్లయితే హార్ట్ అటాక్, అలాగే పక్షవాతం, పారాలిటిక్ అటాక్ ఇవేమి రాకుండా కూడా మిమ్మల్ని కాపాడుకోగలరు. సరే, దీనికి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ మెజర్ చేస్తున్నాం కదండీ అని చెప్తారు మీరు. బావుంది. అది అవసరమే. అది కూడా కాదంటలేదు నేను. కాకపోతే రక్తనాళంలో వాపు అని ఇందాక ఒక మాట చెప్పాను మీకు. రక్తనాళంలో కొలెస్ట్రాల్ అంటే రక్తంలో కొలెస్ట్రాల్ ఎంత ఉందని ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చెప్తుంది. రక్తనాళంలో వాపు అంటే ఇన్‌ఫ్లమేషన్ అనేటటువంటి ఎంత ఉంది అనేటటువంటి మెజర్ చేసేవి మనం అడిగితే తప్ప ఈ ల్యాబ్ వాళ్ళు చెయ్యరు. కాస్ట్‌లీ పరీక్ష కాబట్టి మీరు వాడు కాస్ట్ కటింగ్ వాడు ఈ రక్త పరీక్షల యొక్క ఖరీదు తగ్గించుకొని ఒక ప్యాకేజీలో పడేద్దామని వాళ్ళ ప్రయత్నం. సో, మనకు కావాలి కాబట్టి మనం అడిగి చేయించుకోవాలి. సో, దాన్ని ఇన్‌ఫ్లమేషన్ అంటారు. రక్తనాళం యొక్క ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువుంటే అటాక్ అవకాశం ఎక్కువుంటుంది. ఒకవేళ రక్తనాళంలో కొలెస్ట్రాల్ తక్కువున్నా సరే, రక్తనాళం వాచి ఉన్నట్లయితే అటాక్ వచ్చే అవకాశం, రక్తనాళంలో రక్తం గడ్డకట్టి అటాక్‌కి దారితీసే అవకాశం గుండెలో, మెదడులో అన్ని చోట్ల ఉంటుంది. సో, ఇన్‌ఫ్లమేషన్ అనేది తెలుసుకోవడానికి రక్త పరీక్షలేమిటి? హెచ్ఎస్‌సిఆర్‌పి హై సెన్సిటివిటీ, సిఆర్‌పి మామూలు సిఆర్‌పి కాదు. హెచ్ఎస్ హై సెన్సిటివిటీ, సిఆర్‌పి అంటే రక్తనాళం వాచి ఉన్నది అని లెక్క. రెండోది సీరం ఫెర్రిటిన్. ఈ 2 కూడా రక్తనాళాలకి వాపు ఉంది, రక్తనాళంలో అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అనేటటువంటి రిస్క్‌ని ఈ 2 చెప్తాయి. ఆఫ్‌కోర్స్ ఇందాక వాపుతో పాటుగా అక్కడ కొలెస్ట్రాల్ అని చెప్పాను. సో, కొలెస్ట్రాల్‌కి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటిది సర్వసాధారణంగా చేస్తారు. వీళ్ళు మిస్ అయ్యేదేంటంటే చాలామందికి మనం అంతకుముందు ఒక 2 వీడియోలో చేసుకున్నాం. ఏంటంటే రక్తంలో కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంటుంది. మనం మందులేసుకుంటాం. బావుంది అని డాక్టర్ ప్రతి 6 నెలలకి చెప్తుంటాడు. కానీ సడెన్‌గా ఒక అటాక్ వస్తుంది. పక్షవాతం వస్తుంది. లేదా హార్ట్ అటాక్ వస్తుంది. ఎందువల్ల? వీళ్ళు మెజర్ చెయ్యంది. వీళ్ళు కొలవనిది ఏదో వీళ్ళు మిస్ అవుతున్నారు. అదేంటి? లైపోప్రోటీన్ స్మాల్ ఏ, ఎల్‌పి స్మాల్ ఏ, ఎల్‌పిఏ అనేటటువంటిది మన భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది. మన జీన్స్ ఉన్నటువంటి రిస్క్‌లో కొలెస్ట్రాలే, ఎల్‌డిఎల్‌ఏ కాకుండా లైపోప్రోటీన్ స్మాల్ ఏ అనేది కూడా ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ అటాక్‌లు రావచ్చు. లైపోప్రోటీన్ స్మాల్ ఏ 55 కంటే ఎక్కువ ఉంటే అదొక్కటే చాలు హార్ట్ అటాక్‌కి దారితీస్తుంది. అంతేకాకుండా
ఈ మనం రొటీన్‌గా ఇచ్చే కొలెస్ట్రాల్ ట్రీట్మెంట్ వల్ల లైపోప్రోటీన్ ఏ తగ్గదు. సో, లైపోప్రోటీన్ స్మాల్ ఏ అనేది మీరు అడిగి చేయించుకోవాలి. సరే ఎట్లాగో కాలిక్యులేటెడ్ ఎల్‌డిఎల్ గురించి అంతకుముందు కొన్ని వీడియోస్‌లో చెప్పాను. మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అనకూడదు. ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్‌లో నాకు ఎల్‌డిఎల్ చెడు కొలెస్ట్రాల్ నాకు మెజర్ చేయండి. మెజర్డ్ ఎల్‌డిఎల్, డైరెక్ట్ మెజర్డ్ ఎల్‌డిఎల్ అనొచ్చు. నాకు ఎల్‌డిఎల్ డైరెక్ట్‌లీ మెజర్డ్ కావాలి. లైపోప్రోటీన్ స్మాల్ ఏ కావాలి అని అడిగి చేయించుకోవాలి. సో, కొలెస్ట్రాల్ సంబంధించింది ఇది. రక్తనాళాల వాపుకు సంబంధించిన ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్ హెచ్ఎస్‌సిఆర్‌పి అట్లాగే ఫెర్రిటిన్ అనేటటువంటిది మీకు చెప్పాను. అసలు కొలెస్ట్రాల్ ఎందుకుంటుందండి అనేటటువంటిది అంటే మనం లేయర్ బై లేయర్ వెళ్తున్నాం. బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ కారణం కొలెస్ట్రాల్‌తో పాటుగా వాపు. ఈ రెండిటికి కారణమైనటువంటిది మనకి సంక్రమించినటువంటి బ్యాడ్ మెటబాలిజం. ఇప్పుడు ఎవరు గూడా ఎక్కువగా తినేసి లావెక్కపట్ల. అందరి పొట్ట ఒకటే. మనిషి అన్న తర్వాత మనిషి హైట్ బట్టి పొట్ట సైజ్ అంతే ఉంటుంది మనందరికీ కూడా. నేనెంత తింటాను మీరు అంతే తింటారు. కానీ నాకు హార్ట్ అటాక్ వస్తుంది, మీకు హార్ట్ అటాక్ రావట్ల. ఎందువల్ల? మనం తినే తిండి అరిగించుకునే స్పీడ్ దాన్ని మెటబాలిజం అంటారు. అది మనిషికి తేడా ఉంది. అదే ఇప్పుడు కొంతమంది పాపం ఏమిటంటే ఇంతే తింటాడు కానీ లావుగా ఉంటాడు. ఒకడు ఎక్కువ తింటాడు కానీ సన్నగా ఉంటాడు. వీళ్ళిద్దరికీ మార్పేంటి? అన్నం అరిగించుకునే కెపాసిటీ. దాన్ని మెటబాలిజం అంటారు. అంటే ఒక ఇంజిన్ యొక్క కార్బొరేటర్ లాంటిదనమాట. అంటే ఎంత ఫాస్ట్‌గా మనం తిండిని మెట్ అదే కాల్చడం అంటే బేసికల్లీ తిండిని మనకు కావాల్సినటువంటి ఎనర్జీ కింద మార్చుకునే స్పీడ్ మెటబాలిజం అంటాం. అది తక్కువ ఉంటుంది కొంతమందికి. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అది గూడా మనం కనుక్కోవచ్చు. ఎందుకంటే మనం మూలానికి వెళ్తున్నాం కాబట్టి అసలు ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది అని చెప్పడానికి. సో, దీనికి సంకేతం ఏంటి? ఇన్సులిన్. సో, ఈ ఇన్సులిన్ పెరగడం, తగ్గడం వల్ల షుగర్ వస్తుంది అనుకుంటున్నాం గదా! సో, ఇన్సులిన్ తయారీ ఎంతుంది అని మెజర్ చేసుకోవచ్చు. సో, ఖాళీ కడుపున సీరం ఇన్సులిన్ అనేటటువంటిది పరీక్ష చేసుకొని చూసుకోవచ్చు. ఇన్సులిన్ తగిన మోతాదు కంటే ఎక్కువ ఉన్నట్లయితే బండి స్పీడ్‌గా ఉంది. బండి స్పీడ్ తక్కువుంది. స్లోగా నడుస్తోంది బండి కాబట్టి శరీరం దాన్ని యాక్సిలరేటర్ నొక్కుతోంది. ఆ యాక్సిలరేటర్ పేరే ఇన్సులిన్ అన్నమాట. సో, సీరం ఇన్సులిన్ అనేటిది పరీక్ష చేయించుకోవడం ద్వారా మనకి మెటబాలిజం స్లో అవుతోంది అనే 30 వయసు దాటిన తర్వాత సంవత్సరానికి 1% మన బాడీ మెటబాలిజం స్లో అవుతూ వస్తుంటుంది. 40 ఏళ్ల వాళ్ళకి 10% మెటబాలిజం స్లో అవుతుంది. తర్వాత 50కి ఇంకా తగ్గుతుంది. ఇంకో 10% తగ్గుతుంది. 60కి ఇంకా తగ్గుతుంది. అందుకని వాళ్ళకి బొజ్జ రావడం జరుగుతుంది. సో, ఫ్యాట్ ఎందుకొస్తోంది? మెటబాలిజం తక్కువవుతోంది కాబట్టి. సో, మన మెటబాలిజం స్లో అవుతుందా అని చెప్పేటటువంటి సంకేతం ఏమిటి? సీరం, ఫాస్టింగ్, ఇన్సులిన్ డైరెక్ట్‌గా మెజర్ చేస్తే దాంతో మనకు తెలుస్తుంది. సో, ఈ మాత్రం పరీక్షలతో మనకి మన రక్తనాళాల యొక్క హెల్త్ ఏమిటి? మనకి హార్ట్ అటాక్ రిస్క్ ఉందా? రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయా? వాపు ఉందా? ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతాయి. ఇవి అంతా గూడా మనకి చాలా వరకు చెప్పేస్తాయి. కానీ కనీసం 5 సంవత్సరాలకు ఒకసారైనా క్యాన్సర్ రిస్క్ ఉందా అనేటువంటి రక్త పరీక్షలు సింపుల్‌గా ఉంటాయి. అవి మగవాళ్ళలో ఎస్పెషల్లీ ప్రాస్టేట్ ఎందుకంటే ప్రాస్టేట్ అనేటటువంటిది ఎంత భయంకరమైందంటే అది సైలెంట్‌గా ఉంటుంది. అది బయట పడేసరికి పూర్తిగా పాకిపోయి ఉంటుంది. అందువల్ల కనీసం 5 సంవత్సరాలకు ఒకసారైనా సరే మగవాళ్ళు ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పిఎస్ఏ అనేటటువంటి పరీక్ష ఒకసారి చేసుకోవటం మంచిది. ఎస్పెషల్లీ ఇంట్లో గనక క్యాన్సర్‌లు ఉన్నట్లయితే ఇవి మిస్ కాకుండా ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పిఎస్ఏ అనేటటువంటిది 5 ఏళ్ళకి ఒకసారైనా కొంతమందికి పేగుల క్యాన్సర్ ఉంటుంది. అది కూడా అంతే పూర్తిగా పాకేదాకా బయటకు తెలీదు. ఎస్పెషల్లీ పెద్ద పేగుల క్యాన్సర్. పెద్ద పేగుల్లో వాపు ఉందనుకోండి దానికి గూడా ముందు రక్తంలో తెలుస్తుందది. మనం డైరెక్ట్‌గా ఎండోస్కోపీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా క్యాల్ ప్రొటెక్టిన్ అనేటటువంటిది పెద్ద పేగులు వాపు ఉంటే తెలుస్తుందనమాట. అది ఒక్కొక్కసారి క్యాన్సర్‌కి దారి తీయొచ్చు కూడా. సో, క్యాల్ ప్రొటెక్టిన్ అనేటటువంటిది అలాగే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనేది ఈ 2 కనీసం 5 ఏళ్ళకి ఒకసారైనా ఇంట్లో క్యాన్సర్‌లు ఉన్నప్పుడు మగవాళ్ళు ఎస్పెషల్లీ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ మిగతా ఆడవాళ్ళకి స్పెసిఫిక్‌గా వాళ్ళకి కొన్ని గైనిక్ క్యాన్సర్‌లు ఉంటాయనుకోండి. అవి గైనకాలజిస్ట్‌ని అడిగితే వాళ్ళు చెప్తారు. అవన్నీ ఆడవాళ్ళు చేసుకోవచ్చు. ఇవి మనకు రొటీన్‌గా వీళ్ళు ఊకదంపుడు బ్లడ్ టెస్ట్‌తో కాకుండా స్పెసిఫిక్‌గా ఇలాంటి నేను జాగ్రత్తగా ఉండాలంటే నేనేం చేయాలి అనేటటువంటి దానికి ఈ లిస్ట్ నేను చెప్పడం జరిగింది. సో, రొటీన్ టెస్టులతో పాటుగా ఇవి చేయించుకున్నట్లయితే ఇప్పుడు అందరూ 6 నెలలకో, సంవత్సరానికో చేయించుకుంటున్నారు నేను అనుకోను. ఎప్పుడో నాకు 40 దాటిందని తర్వాత 40 దాటిన తర్వాత పరీక్షలు మళ్ళీ 50 ఏళ్ళకి గాని గుర్తుకురావు.
సో ఇంత అప్పుడప్పుడు ఎప్పుడో ఒక్కసారి పరీక్షలు చేసుకునే వాళ్ళు ఇవి కూడా చేయించుకోవడం అవసరము అని చెప్పడానికి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నానండి. నమస్కారం.